నుండి అలాగే యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా. సో చాలామంది జ్ఞానము కలిగిన వారు, విద్యావంతులు, సమాజంలో పేరు కలిగినటువంటి వాళ్ళు, ఆస్తిమంతులు చాలామంది అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన ఒక ఇంట్లో కూర్చున్నాడంట. ఒక ఇంట్లో కూర్చొని దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో జనులు గుంపు కూడి ఉండినందున ఎంతో మంది వచ్చి అక్కడ వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే, ఒక ఆయనకి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. చాలా కాలంగా మంచంలో ఉన్నాడు. నడవలేడు, కూర్చోలేడు, చేతులతో పనిచేయలేడు, చేతులు కాళ్ళు పనిచేయట్లా. మనకు తెలుసు చాలామందికి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. కొద్దిమంది మరి మందుల ద్వారా స్వస్థపరచబడవచ్చు. ప్రారంభ దశలో వాళ్ళు వెంటనే ఆసుపత్రికి వెళ్ళినట్లయితే డాక్టర్స్ వాళ్ళకి వైద్యం అందించి ఆ వ్యాధి నుంచి తేరుకోవడానికి సహాయం చేస్తారు. కానీ చాలామంది విషయాలు ఏం జరుగుతుందంటే, నెమ్మదిగా క్రమంగా క్షీణించిపోయి వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, చేతులతో పనిచేయలేరు. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఆహారం తీసుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ప్రతి విషయంలో వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడతారు. ఇక్కడ అలాంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళారో, ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని నాటు వైద్యాలు చేశారో, ఏమీ గుణం కనబడలేదు, ఫలితం కనబడలేదు. అందుకని ఏం చేశారంటే, ఒక నలుగురు స్నేహితులు ఎలాగైనా సరే ఇతన్ని యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్తే స్వస్థత దొరుకుతుంది అని చెప్పి మంచం మీద మోసుకొని వచ్చారు. చాలా మంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ స్నేహితుడిని ఎలాగైనా సరే బాగు చేయాలి. యేసు ప్రభు దగ్గర అనేక మంది స్వస్థపడతా ఉన్నారు, అనేకమైన రోగాలు బాగవుతూ ఉన్నాయి, వ్యాధిగ్రస్తులు వాళ్ళ వ్యాధుల నుంచి విడిపించబడతా ఉన్నారు. కాబట్టి మన స్నేహితుడిని మనం బాగు చేసుకుందాము అని ఒక మంచం మీద తీసుకొని వచ్చారు. తీరా వచ్చిన తర్వాత అసలు మనిషి నడవడానికే స్థలం లేదు, క్రిక్కిరిసి కూర్చొని ఉన్నారు అక్కడ అందరూ. కాబట్టి ఈ మంచం మీద తీసుకొచ్చిన వ్యక్తిని ఏం చేయాలని నలుగురు నాలుగు పక్కల మోసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళటానికే దారి లేదు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి, అందరు కూర్చొని ఉన్నారు. అందుకని ఏం చేశారు, వీళ్ళు ఇంటి పైకి వెళ్ళారంట. మరి ఎలాగ వెళ్ళారో తెలియదు. ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ ఇల్లు పెంకులతో, మరి మిద్దెలాగా ఉన్నదో పెంకులతో ఉన్నదో, వీళ్ళు వెళ్ళిన ఇల్లు మాత్రం పెంకులు కప్పున్నాయంట, పెంకుటిల్లు. కాబట్టి ఆ పెంకుటింటి మీదకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఆ మంచాన్ని తీసుకొని వెళ్ళాలి. ఖాళీ మంచం కాదు అది, మనిషి ఉన్నాడు దాని మీద. ఒకవేళ ఏదన్నా తేడా జరిగి ఎవరైనా ఒకళ్ళు బ్యాలెన్స్ కోల్పోయి వదిలిపెట్టారనుకోండి, ఆ మంచం మీద ఉన్న ఆయన పడిపోతాడు. ఆయన తీసుకొచ్చినందుకు బాగు చేయించడానికి, పక్షవాతం నుంచి బాగుపడాలి. ఆ పైన ఇంటి మీద నుంచి పడితే ఏమైంది, దానికి కాలు చేయి ఇరిగిపోతాయి. అసలు బాగు చేయడం వదిలిపెట్టి మళ్ళీ ఆయనకు అంగవైకల్యం వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఆ నలుగురు మరి ఎలాగెక్కారో, ఇంకెవరు సహాయం అన్న తీసుకున్నారో, ఆ మంచాన్ని తీసుకొని పైకి వెళ్ళారు. పైకి వెళ్తే ఏముంటుంది, పైన అన్ని పెంకులు ఉన్నాయి. లోపల ఇంట్లో కూర్చొని యేసు ప్రభు వాక్యం చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. వీళ్ళేం చేశారు, సరిగ్గా మంచం పట్టడానికి సరిపోయినంత స్థలం ఆ పెంకులన్నీ తీసేశారు. మరి ఆ ఇంటి ఆయన ఒప్పుకున్నాడా? ఎవరో ఇల్లు అది, వీళ్ళ ఇల్లు కాదు కదా. ఇంటి కప్పు తీస్తే ఊరుకుంటారు వాళ్ళు కూడా ఏమీ అనలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ ఇంటి కప్పు పెంకులన్నీ లాగేసి ఆ మంచం పట్టేంత ఖాళీ చేసి ఆ మంచానికి నాలుగు వైపులా తాళ్ళు కట్టారు. ఆ తాళ్ళు పట్టుకొని సరిగ్గా యేసు ప్రభు ముందు ఆ మంచాన్ని దింపారు పైనుంచి. ఇది జరిగిన సంఘటన. ఏమంటే అర్థమైంది అందరికీ?
కాబట్టి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ మంచం మీద అలాగే దించారు. చాలా జాగ్రత్తగా పడకుండా, అటు ఇటు బెసక్కుండా మంచం ఆయన్ని దించారు. దించిన తర్వాత యేసు ప్రభు ఆయన ముందు దిగిన మంచాన్ని, మంచం మీద ఉన్న వ్యక్తిని చూశాడు. చూసి వాళ్ళకున్నటువంటి విశ్వాసానికి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత విశ్వాసం అండి ఇది! చాలా రిస్క్ తీసుకున్నారు. ఆ మంచాన్ని పైకి తీసుకెళ్ళి మనిషితో సహా అక్కడున్న పెంకులన్నీ తీసేసి కిందకి దింపడం ఎంత ప్రయాసపడ్డారు. సాధారణంగా ఏం జరిగింది అంటే మోసుకొచ్చి ఇక్కడ ఇంతమంది మనుషులు ఉన్నారు, మనం లోపలికి వెళ్ళడానికి వీలు పడలేదు, వీడి కర్మ మనం ఏం చేస్తాం, అంతవరకు రాసి పెట్టిందని అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటాడు సాధారణంగా అయితే. కానీ వీళ్ళు ఏం చేశారు? పట్టుదలతో ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. చూసారా, వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క ఆశ ప్రభువుని కలుసుకునే వరకు నడిపిస్తానే ఉంది. మధ్యలో అక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చి ఆయన చూస్తాడులే, నాకు పనులు ఉన్నాయి ఇంటి దగ్గర, మా అమ్మాయిని కాలేజీలో వదిలిపెట్టాలి, మా అబ్బాయిని స్కూల్లో వదిలిపెట్టాలి అని వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ నలుగురు. కానీ వెళ్ళలా. ఏం చేశారు? ప్రభువుని ఆయన పాదముల ముందు దించి ఆ మంచాన్ని, ఆ వ్యక్తిని అక్కడ యేసు ప్రభు ఎదుట పెట్టారు. కాబట్టి ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు తెచ్చారు ఆయన ఇక్కడికి? స్వస్థత కొరకు తెచ్చారు. కానీ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ఏం సింక్ అవ్వలేదు కదా. తెచ్చింది ఎందుకు, మాట్లాడుతుంది ఏంటి యేసు ప్రభు? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ప్రార్థన చేస్తే ఈయన బాగుపడతాడని తెచ్చారు. ఆయన ఏమంటున్నాడు? మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎందుకని ప్రభు ఆ మాట అంటున్నాడంటే, ఒక మనిషి జీవితంలో శరీర సంబంధమైన స్వస్థత కలగడానికి ముందు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత అవసరమై ఉన్నది. ఇది చాలా మందికి తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళగానే ఒక అద్భుతం జరగాలి, దేవుని దగ్గరికి వెళ్ళగానే ఒక ఆశ్చర్యకార్యం జరగాలి, ఇన్స్టెంట్గా వెంటనే స్వస్థత వచ్చేయాలి, మళ్ళీ మన దారిని మనం వెళ్ళిపోవాలి. ఇది ఈ లోకంలో మనుషుల యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన అది కాదు. ఎందుకు అంటే మన ఆత్మ చాలా విలువైనటువంటిది. మన ఆత్మకు అంటినటువంటి మురికి, అపవిత్రత, పాపము మొదట అది కడగబడాలి, మొదట అది శుద్ధీకరించబడాలి, మొదట అది బాగు చేయబడాలి. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అది ప్రశస్తమైనటువంటిది, విలువైనటువంటిది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట ఈ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆత్మ అనేది శుద్ధీకరించబడాలి. ఆత్మ శుద్ధీకరించబడకుండా శరీర సంబంధమైన స్వస్థత వచ్చినా అది ప్రయోజనం కాదు, తాత్కాలికమైనటువంటి ఉపశమనం అది. అందుకని ఈ వ్యక్తితో ప్రభు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆత్మశుద్ధిని ఇవ్వగలిగినటువంటి వ్యక్తిని వీళ్ళు సమీపించారు. అది గొప్పతనం. శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మని శుద్ధీకరించేటువంటి దేవుని దగ్గరకు వచ్చారు వీళ్ళు. పాపములు క్షమించగలిగినటువంటి సాధికారత కలిగిన ఒకే ఒక వ్యక్తిని వీళ్ళు సమీపిస్తూ ఉన్నారు, మనిషి యొక్క పాపములు క్షమించడానికి. ఈ మాటలు విన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, గొప్పవాళ్ళు, పండితులు వాళ్ళు ఏమంటున్నారు? ఈయనెవరండి పాపాలు క్షమిస్తానంటున్నాడు ఏంటి? ఈయనకెక్కడిది అధికారం? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది. ఈయన దేవుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. స్వస్థత అయితే కావాలి, ఒక ఆశ్చర్యకార్యం కావాలి, ఒక అద్భుతం జరగాలి, కానీ ఆయన దేవుడిగా అంగీకరించే మనస్సు లేని వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు పైకి అల్లా వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారు ఏమని? దేవుడు కదా పాపాలు క్షమించేది, ఈయనేంటి ఇలాగ మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు,
యేసు వారి ఆలోచనలు ఎరిగి. ఏమండి, ఎవరు రాస్తుంది అక్కడ? యేసు వారి ఆలోచనలు ఎరిగి. ఎలాగే ఎరుగుతాడండి యేసు ప్రభు ఆలోచనలు? ఆయన మన హృదయాన్ని చూసేటువంటి దేవుడు. మనం ఏం చూస్తాము? పైకి ఎలా కనపడుతున్నారు మనుషులు, బయటకు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవి చూస్తాం మనం. కానీ ఈ దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే ఆయన దేవుడు కాబట్టి. ఒకసారి కీర్తనలు చూస్తే మనము, కీర్తనల గ్రంథము 139వ కీర్తన మనం గమనిస్తే, ఎలాంటి దేవుడైనా అంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. ఇంకా ఏమంటున్నాడు రాజు? యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏమంటే ఎలాంటి గొప్ప దేవుడి దగ్గరికి వచ్చారు వీళ్ళు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండట తెలుసు నీకు, నేను లేచుట తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తూ ఉన్నావు. అంటే మనల్ని ప్రభువు చూడగానే ఆయన ఏం చూస్తున్నాడు? మనం ఎలాంటి షర్ట్ వేసుకున్నాము, ఎలాంటి ప్యాంట్ వేసుకున్నాము, ఎలాంటి పెన్ జేబులో పెట్టుకున్నాము, ఎలాంటి ఫోన్ మన దగ్గర ఉంది, అవి చూడలేదు ప్రభు. నీ వైపు నా వైపు చూడగానే మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. మన తల్లిదండ్రులను మనం మోసం చేయొచ్చు, పిల్లలను మనం మోసం చేయొచ్చు. ఎందుకంటే మన అంతరంగంలో మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏమి తలస్తున్నామో, మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం మాట్లాడే మాటలు వేరుగా ఉండొచ్చు, మన ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. కానీ ఈ రక్షకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన మాటలు చూడటం, మన వేషధారణ చూడటలేదు, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నామో చూడటలేదు, మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఈయన దగ్గర మనం దాచిపెట్టడానికి ఏమీ లేదు. అదే అంటున్నాడు దావీదు రాజు ఇక్కడ, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు మనస్సు గ్రహిస్తూ ఉన్నావు. ఇంకా ఉన్నాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలిసి ఉన్నావు. నేనేం చేస్తున్నానో నీకు అన్నీ తెలుసు, A to Z. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో ఉన్నాను, ఏం మెసేజ్ టైప్ చేస్తున్నాను మొబైల్ ఫోన్లో, ఎవరికి పంపిస్తున్నాను, అన్నీ తెలుసు. ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నానులే అనుకుంటున్నామేమో మనం. ఆయనకి తెలియకుండా ఏమీ జరగడం లేదు. ఇంకా ఏముంది? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఏమంటే ఆ మాట అర్థం చేసుకున్నావు ఒకసారి. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. మనం ఎవరి మీదైనా చేయి ఎప్పుడు వేస్తాము? ఎక్కడుంటే వేస్తాము వాళ్ళ మీద చేయి? మనం పక్కనుంటే చేయి వేస్తాం. దూరంగా రమేష్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మీద చేయి వేయగలను నేను ఇక్కడి నుంచి. ఏమన్నాడు ఇక్కడ రాజు? నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసి ఎవరికి తెలుసులే అనుకుంటున్నాం మనం. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ఒకవేళ నేను ఆకాశమునకు ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకొనినా అక్కడ ఉన్నావు. ఎక్కడ మనము దేవునికి దూరంగా వెళ్ళి, దేవునికి తెలియకుండా, దేవుడు చూడకుండా, దేవునికి కళ్ళు కప్పి మనం ఏం చేయగలం? అందుకనే ఇక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఈయనేంటండి పాపాలు క్షమిస్తానంటున్నాడు, ఈయనేమన్నా దేవుడా అని అనగానే, ఆయన మనసులో అనుకోగానే, వాళ్ళ మనసులో ఆయన వారి ఆలోచన ఎరిగి, ఆయన వాళ్ళ హృదయంలో ఉన్న తలంపులను ఎరిగి ఏం మాట్లాడుతూ ఉన్నాడంట?
చూద్దాం మళ్ళొకసారి. ఆయన యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? ఇంకా ఏమంటున్నాడు? వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. చూడండి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. కాబట్టి ఒక వ్యక్తి, ఈ భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే, వారి పాపములు క్షమించబడాలి, వారి పాపములు కడగబడాలి, వారి దోషములు తుడిచివేయబడాలి అంటే ఈ మనుష్య కుమారుడు ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మన ఆత్మని పరిశుద్ధపరుస్తాడు, మన ఆత్మని శుద్ధీకరిస్తాడు. ఎప్పుడైతే ఆత్మ శుద్ధీకరించబడుతుందో శరీరంలో స్వస్థత వస్తుంది. చూడండి, ఆ తర్వాత ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడినవి అని చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయనతో, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో మళ్ళీ ఏమంటున్నాడు? నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము. మొదటేమంటున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. రెండవది, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. మొదట ఆ మాట అనలా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ఆత్మని ఆయన ముందు శుద్ధీకరించబోతా ఉన్నాడు. మన ఆత్మకు కలిగినటువంటి మురికిని, అపవిత్రతని కడగబోతా ఉన్నాడు. అందుకనే మరి ఈరోజు మనం మంచి శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఈ విషయాలన్నీ వింటా వచ్చాం. ఆయన నిష్కల్మషమైనటువంటి, నిర్దోషమైనటువంటి తన యొక్క రక్తమును శిలువలో చిందించి, ఆ రక్తములో మన యొక్క ఆత్మల్ని కడగడానికి, మన ఆత్మకు అంటినటువంటి మురికిని కడగడానికి తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు. ఈ దేవుడు మనకి శరీర సంబంధమైన స్వస్థత ఇవ్వడానికి ముందు ఆత్మ సంబంధమైన స్వస్థత. ఎందుకు అంటే మన ఆత్మ అది క్షయమైపోయేటువంటి ఆత్మ కాదు, అక్షయమైనటువంటిది, నిరంతరం నిలిచేటువంటిది, ఎల్లకాలము ఉండేటువంటిది. ఒకవేళ ఈ లోకంలో మన యాత్ర ముగిసినప్పుడు మన దేహం మట్ల కలిసిపోతుంది, కాల్చివేయబడుతుంది, కానీ ఆత్మ నిరంతరము జీవిస్తుంది. అందుకని ఈ ఆత్మ అది మరణించకూడదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ కలిగినటువంటి మురికిని కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన మధ్యలో సంచరించాడు. ఒకసారి మరి ఒక బడిలో పనిచేసే ఒక పంతులు గారు ఉన్నాడు. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. ఆయన పొద్దున్నే సాయంత్రం దాకా కళ్ళు తాగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి కదా, రకరకాల మరి మద్యపానానికి సంబంధించి రకరకాల మందులు వచ్చినాయి, తాగే మందులు. ఆ రోజుల్లో కళ్ళు తాగేవాడు. ఒక 70 సంవత్సరాల క్రితం సంగతి. కళ్ళు తాగుతూ ఉండేవాడు ఆయన పొద్దున్నే సాయంత్రం దాకా. పద్యాలు పాడుతూ ఉండేవాడు, డ్రామాలు వేసేవాడు, నాటకాలు వేసేవాడు. సరే, పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ. ఎందుకని ఎప్పుడు మత్తుగా ఉండేవాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తారు, అంతకుమించి ఏం చేయలేరు. సిగరెట్ తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం పాడైపోతుంది. ఈ మద్యం తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి నెమ్మది ఉండదు, ఎక్కడ పడిపోతారో తెలియదు. ఈయన అలాగే ఉన్నాడు. సరే, వివాహం అయిన తర్వాత ఇలాగే ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే ఆయన వాక్యం విన్నాడు. యేసు ప్రభు మీ యొక్క ఆత్మకి ఆయన శుద్ధీకరణ చేస్తాడు, కడుగుతాడు, మీ యొక్క స్వభావాన్ని మారుస్తాడు, మీలో ఉన్నటువంటి పాపములను తొలగిస్తాడు, మీ యొక్క ప్రవర్తన మారిపోతుంది, మీరు ఆయనకు ప్రార్థన చేసి మీ పాపాలని ఆయన దగ్గర ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. ఈయన విని, సరే ఇది నేను ఎలాగైనా సరే ఈ యొక్క మరి వ్యసనం నుంచి బయటికి రావాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నేను మంచి వ్యక్తిగా మారాలి, నా కుటుంబానికి నేను సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి, నా డబ్బులన్నీ వ్యర్థం చేసుకుంటున్నాను, సో నేను ఎలాగైనా సరే బాగుపడాలని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. రాత్రి బయట పొలంలో ప్రార్థన చేసుకున్నాం. ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే అందరికీ డిస్టర్బెన్స్ కదా అని ఒక పెద్ద ముంత నిండా కళ్ళు తీసుకొని బయలుదేరాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మధ్య మధ్యలో తాగుతూ ఉండొచ్చు నిద్ర రాకుండా.
సరే వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు ఆయన దర్శించాడు, ఆయన మీదకి ఆయన దేవుని ఆత్మను పంపించాడు. తెల్లవారే వరకు కన్నీటితో మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో తనకు గుర్తొచ్చిన తప్పులన్నీ, తను చేసిన తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు, క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. అసలు ఈ కలు సంగతే గుర్తులేదు ఆయనకి. తెల్లవారేసరికి తన జీవితంలో తను చేసినటువంటి అన్ని పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ కళ్ళు ముంత వైపు చూడడానికే ఇష్టం లేదు. నిన్నటిదాకా, రాత్రి దాకా ఎలా ఉన్నాడు? ఎప్పుడు చూడు కళ్ళు తాగుతూనే ఉండేవాడు. అసలు అది లేదే ఆయన ముందు ఒక అడుగు ముందుకెళ్ళాడు. ఇప్పుడు అసలు దాని వైపు చూసే మనసే లేదు, ఆ వాసనే పట్టలేదు. ఎలాగొచ్చింది ఈ మార్పు అంటే, ప్రభు అయినటువంటి యేసు తన హృదయంలోనికి ప్రవేశించి ఆయన స్వభావాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ పాపం మీద ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆ పాపం మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని, ఆ పాపాన్ని ప్రేమించేటువంటి ఆ మనస్సుని మారుస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు దాకా ఎంతో మంది ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఆయన ఒక స్కూల్లో పనిచేసే మాస్టర్ గారు ఎంతో మంది ఎన్నో చెప్పారు, కానీ ఆయన వల్ల కాలేదు అది మానుకోవటం. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి తన యొక్క దోషంలో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడు, ఆయన స్వభావం మారిపోయిన తర్వాత ఆయన జీవితం ఎలాగైపోయింది అంటే అనేక మందికి సహాయం చేసేవాడుగా మారిపోయాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మనుషులకు పట్టినటువంటి చీకటి శక్తులు పారిపోయాయి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వ్యాధులు స్వస్థపరచబడతా ఉన్నాయి. ఈ సంగతి వీళ్ళ మామగారికి తెలిసింది, పిల్లనిచ్చిన మామగారికి. ఎవరో చెప్పారు, ఏమంటే మీ అల్లుడు ఇట్లా మారిపోయాడంట, ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయంట. అంటే ఓయపో ఇది ఇంకో నాటకం కావాలి అనుకున్నాడంట. మా అల్లుడు చాలా నాటకాలు వేస్తుంటాడు, ఇది ఇంకో నాటకం ఏమో, చూసి రావాలి అసలు ఈ నాటకం ఏంటని వచ్చాడు. వస్తే ఆయన అప్పుడే మరి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడంట. పల్లెటూరులో 70 సంవత్సరాల క్రితం సంగతి కదా, ఇంటి ముందు తాటాకులతో ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోయాడు, స్నానం చేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళ మామగారు వెళ్ళి ఆ పంచలో మంచం ఉంటే ఆ మంచం మీద కూర్చున్నాడు. ఈ లోపల ఎవరో ఒక ఊళ్ళో వ్యక్తులు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఒక మంచం మీద ఒక అబ్బాయిని మోసుకొని వచ్చారు. వాడు గిలగిలగిల కొట్టుకుంటున్నాడు అబ్బాయి ఆ మంచం మీద. ఏంటంటే వాడిని తేలు కుట్టింది. తేలు ఆ రోజుల్లో మరి అది దానికి మరి వెంటనే మందేమీ లేదు, ఆసుపత్రికి వెళ్ళడానికి దూరం కాబట్టి ఈ పంతులు గారి దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని. వాడు అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. వీళ్ళేమో అరోమాజరా అని చెప్పి తీసుకొచ్చి పంతులు గారు అని పిలిస్తే ఆయన చెప్పండి అన్నాడు. ఆయన లోపల నుంచే, ఇట్లా మా అబ్బాయికి తేలు పుట్టింది, ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు, మీరు ప్రార్థన చేయాలి వచ్చి అన్నాడు. నేను ప్రార్థన చేస్తా కానీ వాడిని తీసుకెళ్ళి ఆ మంచం ఉంది, ఆ మంచం మీద పడుకోబెట్టండి అన్నాడు. ఓ అబ్బో ఇదేది ఇంకో నాటకం లాగా ఉంది. వాడు తేలుగుట్టి కింద మీద పడుతుంటే మంచం మీద పడుకోబెట్టమంటాడు. మంచం మీద పడుకోబెడితే ఏమైంది, అక్కడ కూడా ఏడుస్తాడు కదా అనుకుంటున్నాడు వాళ్ళ మామగారు అక్కడ కూర్చొని. సరే వాళ్ళు తీసుకొచ్చి ఆ మంచం మీద పడుకోబెట్టారు అబ్బాయిని. వెంటనే వాడు లేచి కూర్చున్నాడు, ఏడుపంతా ఆగిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు, అరే ఏంట్రా నొప్పి లేదా అంటే నొప్పి లేదేం లేదు అంటున్నాడు. ఈయనకేం అర్థం కాదా, ఇదంతా ఏదో నాటకంలో అనుకొని వచ్చాడు ఆయన చూడటానికి. కానీ ఆ వ్యక్తిని ఎవరైతే ఆ కళ్ళుకి బానిస అయిపోయి, వ్యభిచారమునకు బానిస అయిపోయి, విచ్చలవిడి జీవితానికి బానిస అయిపోయి, నెమ్మది లేకుండా, ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి ఎలాగ మారిపోయాడు? ప్రభు ఆయన యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ శుద్ధీకరించబడింది, ఆయన స్వభావం మార్చబడింది, ఆయనలోనికి శక్తి వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళకేం అర్థం కాల. ఏనేంటి పాపాలు క్షమిస్తానంటున్నాడు? వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగి దేవుడు చెప్తా ఉన్నాడు, పాపములు క్షమించేటువంటి అధికారం ఈ లోకంలో మనుష్య కుమారునికి మాత్రమే కలదు. అయితే ఎవరైతే స్వచ్ఛందంగా ఈ కృప మాకు కావాలి, ఈ విడుదల మాకు కావాలి, ఈ స్వేచ్ఛ మాకు కావాలి, ఈ పరిశుద్ధత మాకు కావాలి, ఈ నూతనమైన జీవితం మాకు కావాలి, ఈ నూతనమైన స్వభావం మాకు కావాలి, మీరు ఇవ్వండి అని యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు వస్తారో వాళ్ళకే దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఈ 4 మనుషులు ఈయన మోసుకొని వచ్చారు, సొంతంగా వచ్చారు. వాళ్ళని ఎవరు బలవంతంగా లాక్కు రాలేదు.
వాళ్ళని ఎవరు భయపెట్టి లాక్కు రాలేదు యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళ సొంతంగా మాకు ఈ రక్షకుడు కావాలి, మాకు ఈ రక్షణ కావాలి, మాకు ఈ స్వస్థత కావాలి, మా ఆత్మలు శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి అని వాళ్ళు సొంతగా వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వాళ్ళకి ఈ యొక్క విమోచన ఇస్తా ఉన్నాడు, ఈ స్వస్థత ఇస్తా ఉన్నాడు. మనలో ఈ ఆత్మని మరి ఇలాగా దేవునికి సమర్పించి ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధతని పొందాలి అనేటువంటి ఆశలు ఉన్నాయా? ఎప్పుడైతే మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుందో ఆటోమేటిక్గా మన శరీరంలోనికి స్వస్థత వస్తుంది. ఈ మధ్య ఈ ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సేవ చేస్తున్న ఒక దైవ సేవకుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఒక సంఘటన చెప్తా ఉన్నాడు. ఏంటంటే తను మత్తు మందులకు అలవాటు అయిపోయాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు మత్తు మందులు అంటే ఈ గంజాయి ఇలాంటివి వాటికి అలవాటు అయిపోయాడు బాగా. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, వాళ్ళ అక్క ప్రార్థన చేస్తుంది, వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేసుకుంటాడు. ఈ అబ్బాయికి ఇది అలవాటైపోయి దానికి బానిస అయిపోయాడు. ఎలాగైపోయాడంటే కొంతమంది స్నేహితులు కలిసి ఒక ఇంజెక్షన్ తీసుకొని, ఒక సూది దాంట్లో ఆ మందు తీసుకొని దాంట్లో పెట్టి వాళ్ళు ఎక్కించుకునేవాళ్ళు ఆ నరాల్లోకి. తినటం అవన్నీ అయిపోయి ఆ స్టేజ్ దాటిపోయి డైరెక్ట్గా నరాల్లోకి ఎక్కించుకుంటా ఉన్నారు. అలా ఎక్కించుకునేటప్పుడు అతనితో పాటుగా ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి ఎయిడ్స్ ఉంది. వాళ్ళు వాడిన సూదిని ఈయన కూడా తీసుకొని ఎక్కించుకునేవాడు. అరే వాళ్ళకి ఎయిడ్స్ ఉంది కదా, నాకు ఎయిడ్స్ వస్తుంది కదా అనే భయం లేదు. ఎందుకని ఆ మత్తు లోపలికి వెళ్ళాలంతే, ఇక మిగిలిన అనవసరం. అలాగా బానిస అయిపోయాడు. విపరీతంగా మద్యం తాగేవాడు. సో వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న కష్టపడి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి, లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి, అంటే ఈ అలవాట్ల నుంచి విడిపించడానికి కొన్ని కేంద్రాలు ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ ఏం పని జరగలేదు. వాళ్ళు చెప్పే ఏమైతే వినేవాడు కాదు, పారిపోయేవాడు, మళ్ళీ ఆ మందులు ఎక్కించుకునేవాడు. అలాగే జరుగుతూ ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే లివర్ పాడైపోయిందని చెప్పారు, పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. అప్పుడు కొంచెం భయం వేసింది ఆ అబ్బాయికి. భయం వేసి చర్చికి రావడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మతో వాక్యం వింటా ఉన్నాడు, వాక్యం పనిచేస్తూ ఉంది హృదయంలో. నేను ఎలాగైనా సరే బాగుపడాలి, నా ఆత్మకి అంటినటువంటి మురికంతా తొలగించబడాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, పాస్టర్ గారు ఏం చేయాలి నేను అంటే, నీవు చేసినటువంటి తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు, కన్నీటితో ప్రార్థన చేయి, ప్రభు క్షమిస్తాడు. డాక్టర్స్ ఏం చేయలేకపోయారండి, రీహాబిలిటేషన్ సెంటర్ ఏం చేయలేకపోయింది, ఈ ప్రభు నన్ను ఏం చేస్తాడు అంటే ఆయన క్షమిస్తాడు. నేను నీ ఆత్మకి అంటినటువంటి ఆ దుస్థితిని ఆయన క్షమించి బాగు చేస్తాడు. అంతేకాదు నీ శరీరంలో ఉండేటువంటి అస్వస్థతను కూడా బాగు చేస్తాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఈ అబ్బాయి. ఒంటరిగా వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా బ్రతుకు అస్తవ్యస్తంగా ఉన్నది, నా మీద నాకు నియంత్రణ లేదు, అదుపు లేదు, ఈ మత్తు మందులు తీసుకోకుండా ఉండలేకపోతున్నాను నేను, ఈ మద్యం త్రాగకుండా ఉండలేకపోతున్నాను నేను. మీరు దేవుడు కాబట్టి నన్ను ఎలాగైనా సరే విడిపించండి ఈ అలవాట్ల నుంచి. ఆశ్చర్యకరంగా ఆ అబ్బాయి ఆ వ్యసనం నుంచి బయటపడ్డాడు. క్రమంగా మందిరానికి వెళ్తా ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, నువ్వు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకొని నీకు ఎయిడ్స్ ఉందేమో, ఎందుకంటే నువ్వు తిరిగినటువంటి నీ స్నేహితులందరూ ఎయిడ్స్ వ్యాధితో మరణించారు. వాళ్ళు వాడిన సూది నీ శరీరంలో నువ్వు గుచ్చుకున్నావు. వాళ్ళు ఏ సూది అయితే వాడుకున్నారో అదే సూది వాడేవు. అంటే వెళ్ళాడు, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. సాయంత్రం రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సాయంకాలం వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకున్నారు, కవర్లో పెట్టించారు. ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గర తీసి చూడటానికి ధైర్యం చాలా, గడగడ వణికిపోతా ఉన్నాడు. దూరంగా వచ్చాడు. ఒక వీధి లైట్ ఉంటే ఆ వీధి లైట్ కింద తల పక్కకు తిప్పి ఆ కాగితం బయటకు తీశాడు. తీసి నెమ్మదిగా కాగితం వైపు చూస్తే
నో ఎయిడ్స్ అని ఉంది అందులో. ఎయిడ్స్ లేదు అని ఉంది అందులో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అలాగే జరిగింది ఆయన జీవితంలో, శరీరంలో ఆ స్వస్థత ఎందుకు వచ్చింది అంటే, మొదట తన యొక్క ఆత్మ కంటిన మురికిని ప్రభు అయిన యేసు యొక్క రక్తంలో కడుక్కున్నాడు. ఆయన నమ్మల, మొదట ఆశ్చర్యపోయాడు. తప్పకుండా ఉండాలి కదా నాకు, ఎందుకు లేదు ఇది? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం. ఆ తర్వాత ఏం చేశాడంటే, దేవుని యొక్క సేవలో, పరిచర్యలో తను కూడా వెళ్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఇలాగ మత్తు మందులకు బానిసగా ఉన్నాను. నా జీవితం మీద నాకు అదుపు లేదు, నియంత్రణ లేదు. విచ్చలవిడిగా బ్రతికాను. నేను తల్లిదండ్రులను బాధ పెట్టాను, డబ్బులన్నీ ఖర్చు పెట్టాను, వ్యర్థం చేశాను. ప్రభు నన్ను బాగు చేశాడు, నా మనసును మార్చాడు. ఇప్పుడు నేను నూతనమైన వ్యక్తిని చెప్తా ఉన్నాడు అందరికీ. సరే, ఆయనకి వివాహం జరిగింది. తర్వాత ఏం చేశారంటే, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు మళ్ళా. ఎందుకని? లివర్ పాడైపోయింది, అతను ఇంక బ్రతకడని చెప్పారు కదా ముందు. ఎయిడ్స్ వ్యాధి ఉందా లేదా పరీక్ష చేయించుకుంటే లేదని వచ్చింది. ఈ లివర్ పాడైపోయింది, చనిపోతాడని చెప్పారు కదా. అందుకని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లివర్ టెస్ట్లన్నీ చేయించుకున్నాడు. లివర్ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి, ఎవరు ఈ రిపోర్ట్స్ అని అడిగాడు. నాదేనండి అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు వచ్చావు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. లేదండి, నాది లివర్ పూర్తిగా పాడైపోయిందని చెప్పారు డాక్టర్లు. అంటే ఎవరు, ఏ డాక్టర్లు చెప్పారంటే, ఆ పాత రిపోర్ట్ తీసిచ్చాడు. పాత రిపోర్ట్ తీసిస్తే దాంట్లో లివర్ పూర్తిగా పాడైపోయింది, 90% పాడైపోయింది, ఇతను బ్రతకడం రాసింది. ఇదేంటే, ఎవరిదో రిపోర్ట్ తెచ్చావు? నీది కాదుగా అంటాడు డాక్టర్ గారు. నాదేనండి, ఇది 3 నెలల క్రితం వచ్చిన రిపోర్ట్. ఇది 3 నెలల తర్వాత వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఏం జరిగింది? 3 నెలల్లో పాడైపోయిన లివర్ స్వస్థపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇలాగ జరిగింది అంటే, ఆత్మ స్వస్థత ఇచ్చిన దేవుడు శరీర స్వస్థత ఇస్తాడు. ఆత్మ స్వస్థత లేకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఆయన సన్నిధికి వెళ్ళలేము. అయితే చాలా మంది ఇది నమ్మరు. వాస్తవం అయినా కానీ ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ అంటారు. మనకు తెలియదు కాబట్టి మనం ఇది లేదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళని మనం ఆవిరి వేడి చేస్తే ఏమవుద్ది? ఆవిరి అయిపోద్ది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది? గట్టిపోద్ది. సో నీటికి ఎలాగ 3 రకాలైనటువంటి మరి ఉనికి కలిగి ఉన్నదో, మనలో కూడా ఈ శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి. మనం తెలుసుకోలేకపోతే అది మన పొరపాటు. సూర్యుడు తన నుంచి వచ్చేటువంటి కాంతిలో, కిరణాల్లో 3 లక్షణాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఆలోచిస్తే, ఒకటి వెలుతురు. సూర్యుడి నుంచి కాంతి భూమి మీదకి వచ్చినప్పుడు వెలుతురు వస్తూ ఉంది కాబట్టి మనం అన్ని చూడగలుగుతున్నాం. సూర్యుడు మేఘాల చాటుకి వెళ్ళిపోతే ఏమైంది? చీకటి అయిపోతుంది. రాత్రిపూట ఇంకొక వైపు వెళ్ళిపోయింది కాబట్టి సూర్యుడు ఇంకొక వైపు వెళ్ళిపోయాడు. భూమి తిరగడాన్ని బట్టి మనకు కనబట్ల, చీకటిగా ఉంటుంది, సూర్యుడి కాంతి రావట్ల. సో ఒకటి కాంతిలో మనం చూస్తాం. రెండవది వేడి. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల్లో ఎంత వేడి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, 9 అయిందంటే ఎంత ఎండ, ఎంత వేడి చూస్తా ఉన్నాం. మూడవది ఇంకోటి ఉంది. ఏంటది? ఒకటేమో వెలిగిస్తుంది సూర్యుడు, రెండవది వేడిని కలుగజేస్తూ ఉన్నాయి సూర్యకిరణాలు. మూడవది ఏంటి? సూర్యకిరణాల్లో శక్తి ఉంటుంది. శక్తి, కరెంట్ ఎలాగ శక్తో సూర్యకిరణాల్లో కూడా శక్తి ఉంటుంది. ఎవరు చూసారు అది? మనమేం చూడం, కనపడదు మనకి. కానీ ఈ ఆకులు ఉన్నాయి కదా, చెట్టు ఆకులు, ఆకుల మీద ఆ కాంతి కిరణాలు పడినప్పుడు ఆ కాంతి కిరణాల్లో ఉన్న శక్తిని ఆకులు వాడుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. 10వ తరగతి చదివిన పిల్లలందరికీ తెలుసు ఈ విషయం. సూర్యుని కాంతిలో ఉండే శక్తిని వాడుకొని ఆకులు ఆహారం తయారు చేస్తున్నాయి. ఆహారం తయారు చేసిన తర్వాత ఆహారం పండు రూపంలోనో, దుంప రూపంలోనో, కాయ రూపంలోనో నిల్వ చేసుకుంటాయి. మనం ఏం చేస్తాం? వెళ్ళి ఆ కాయల్ని, దుంపల్ని, వెజిటబుల్స్ని, కూరగాయలని తీసుకొచ్చి మనం వండుకొని తిన్నాం. అంటే మనం
తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని కాంతిలో ఉండే శక్తి వలన మొక్కలు తయారు చేస్తూ ఉన్నాయి. ఆ మొక్కలు అవి చేయలేదనుకో, భూమి మీద ఏ జంతువు బ్రతకదు, ఏ మనిషి బ్రతకడు. ఎందుకని? జంతువులైన మనుషులైనా ఏం తినాలి? చెట్టు నుండి వచ్చేదే తినేది. అది బియ్యం అవ్వని, కూరగాయలు అవ్వని, ఏదన్నా చెట్లు నుండి వచ్చేదే కదా. మేము అసలు చెట్లే తినామంటే ఎప్పుడు జంతువులే తింటామంటే, ఆ జంతువులు ఏం తింటున్నాయి? ఆకుల్లాగా తినేది. కాబట్టి సూర్యుని యొక్క కాంతిలో వెలుతురు ఉంది, వేడి ఉంది, శక్తి ఉన్నది. నాకెక్కడ కనపడుతుంది శక్తి? వెలుతురు కనపడుతుంది, వేడి తెలుస్తుంది, కానీ శక్తి లేదు, పాడు లేదు అంటే నిజంగా అట్లా అనొచ్చా? అలాగే మన జీవితంలో ఆత్మ అనేది ఉన్నది. అది తెలుసుకునే స్థాయికి మనం రావాలి. 10th క్లాస్ చదువుకున్న పిల్లల్ని అడిగితే చెప్తారు నిజమే, అది కరెక్టేనంటే. అంతకంటే పైన చదివిన వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు నిజమే. అది చదువు లేని వాళ్ళని అడిగితే శక్తి లేదు, పాడు లేదు, ఎవరు చెప్పారంటారు. కానీ అది వాస్తవం వాళ్ళు చెప్పేది కాదు కదా. అలాగే మన జీవితంలో ఈ శరీరము, ప్రాణము కొంతవరకే, ఆత్మ శాశ్వతంగా నిరంతరంగా నివసించేటువంటిది. అది తెలుసుకోగలిగినప్పుడు మనం ఈ రక్షకుని దగ్గరికి వస్తాం. ప్రభువా, నా ఆత్మకి పట్టినటువంటి మురికిని, పాపమును తొలగించగలిగినటువంటి రక్తాన్ని మీరు చిందించారు. మీ దగ్గరే నాకు ఆత్మ సంబంధమైన స్వస్థత దొరుకుతుంది. కాబట్టి ఈ పాపము లేనటువంటి, పాపరహితుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు మన జీవితాల్లో పాపం నుంచి మనం విడిపిస్తాడు. మొదటిగా ఏం చూస్తున్నాము? ఆయన మన హృదయాన్ని గమనిస్తా ఉన్నాడు, మన తలంపులను గమనిస్తా ఉన్నాడు. రెండవది, మన ఆత్మకు కలిగినటువంటి దోషాలని క్షమించగలిగిన అధికారం ఆయన ఒక్కడికే ఉంది. మూడవది, మన శరీరానికి సంబంధించిన స్వస్థత ఆయన దగ్గర దొరుకుతూ ఉన్నది. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఎందుకని ఈయన పాపములను క్షమించగలుగుతూ ఉన్నాడు అంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూస్తే ఏమంటా ఉన్నాడు అక్కడ? 9వ అధ్యాయము 46వ వచనము. తొమ్మిదవ అధ్యాయం కాదు, క్షమించండి, 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ మాట మాట్లాడుతూ ఉందంటే యేసు ప్రభు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? యేసు ప్రభు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఆయన శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా మంది వచ్చి నువ్వు ఇలాంటోడి అలాంటోడి అని అన్నారు. అన్నప్పుడు ఆయన మాట చెప్తున్నాడు, సరే ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అని ఒక ఓపెన్ ప్రశ్న వేస్తూ ఉన్నాడు అందరికీ. ఈ ప్రశ్న వేసి 2025 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఈ ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ఏ ఒక్కరు కూడా నిరూపించలేకపోయారు. ప్రభువైన యేసులో ఇదిగో ఈ దోషం ఉన్నది, ఈ తప్పు ఉన్నది, ఈ పాపం ఉన్నది, ఈ అవిధేయత ఉన్నది, ఏ ఒక్కరు ఈ రోజుకి చెప్పలేకపోయారు. అందుకనే పాపరహితుడైనటువంటి ప్రభు అయిన యేసు, లోపరహితుడైనటువంటి ప్రభు అయిన యేసు, ఏ దోషము లేనటువంటి ప్రభు అయిన యేసు, ఆయనకొక్కడికే పాపములు క్షమించే అధికారం ఉన్నది. ఈ గ్రహింపు ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి వస్తుందో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభువా, నా దోషాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి. ఎవరి జీవితాల్లో ఈ పాప క్షమాపణ అనుభవాన్ని చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పొందినటువంటి ఈ గొప్ప అనుభవం, నేను పొందినటువంటి గొప్ప ఆశీర్వాదం, ఈ గొప్ప దీవెన, ఈ గొప్ప మేలు అందరికీ దొరికితే బాగుండు కదా. ఎందుకు అంటే అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. దేవుడు పాపం క్షమించినప్పుడు ఆ పాపం నుంచి బయటకు వస్తే అది ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో, ఎలాంటి సంతోషాన్ని ఇస్తుందో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, సూర్యుని యొక్క శక్తిని బట్టి ఆహారం తయారవుతూ ఉంది మొక్కల్లో, చెట్లలో. అది గ్రహించగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు, నమ్మలేదు. ఎందుకని? వాళ్ళ గ్రహింపు అక్కడ ఆగిపోయింది. అలాగే ప్రభు అయినటువంటి యేసులో పాపములు క్షమించే శక్తి ఉన్నది, అధికారం ఉన్నది.
ఆయన మాత్రమే సమర్థుడు అని గ్రహించగలిగినప్పుడు వాడు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ అడిగినప్పుడు, ఇందాక చెప్పాను నేను మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ఎలాగే తమ జీవితాలు అస్తవ్యస్తమైన దుర్భరమైనటువంటి బ్రతుకులో ఉన్నారు, వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ఆ క్షమాపణ పొందినప్పుడు వాళ్ళ జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడినాయి. వాళ్ళ జీవితంలో ఉండేటువంటి శాపం తొలగించబడతా ఉన్నది. ఈ సంగతి, ఈ సత్యము తెలుసుకున్నప్పుడు ఎలాంటి మేలు మనుషులు పొందబోతా ఉన్నారు, ఎలాంటి మేలు పొందబోతా ఉన్నారు. అందుకనే దావీదు రాజు అంటా ఉన్నాడు, ప్రభువా నీ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీవు సమస్తము తెలిసినటువంటి వాడు, నా హృదయం తెలుసు నీకు, నా తలంపులు తెలుసు, నా ఆలోచనలు తెలుసు. ఈ గొప్ప మేలు మనం సంపాదించుకోవాలి అంటే ఈ రక్షకుని దగ్గరికి రావాలి. చూడండి, మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. చాలాసార్లు మనం వింటాం ఈ మాట, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదును. అలాగే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారు నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. 2 విషయాలు చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? నేను మీ హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి వచ్చి తడతా ఉన్నాను, నేను మీ తలుపు తడతా ఉన్నాను, తలుపు తీయండి అని చెప్తున్నాను. నేను లోపలికి రావాలనుకుంటున్నాను. మీరు నా స్వరం విని నన్ను లోపలికి రానివ్వడానికి మీ హృదయాన్ని తెరచి, ప్రభువా నా హృదయంలోనికి రండి, నాలో ఉండే దోషములు కడగండి, నా పాపములు కడగండి, నన్ను పరిశుద్ధుడిగా చేయండి, నూతనమైన వ్యక్తిగా చేయండి, నూతనమైన జీవితం నాకు ఇవ్వండి అని మనం ఎవరమైతే మనంతట మనం ఆయన ఆహ్వానిస్తామో వారి హృదయంలోనికే ఆయన వస్తాడు. బలవంతంగా ఆయన ఎవరి హృదయంలోనికి రాడు. నీవు నేను బలవంతంగా ఎవరి హృదయంలోనికి యేసు ప్రభువును ప్రవేశపెట్టలేము. ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఆయన ఆహ్వానిస్తారు, వాళ్ళ జీవితంలోనికి వస్తాడు. ఎందుకు వస్తాడంట? ఆయన మనతో కలిసి ఉండడానికి, మనతో సమయాన్ని గడపడానికి, మనల్ని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, జీవితంలో పోగొట్టుకున్నటువంటి వాటిని తిరిగి మనకి ఇవ్వడానికి, కృంగిపోయిన స్థితిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తడానికి, శ్రేష్టమైనటువంటి వారుగా చేయడానికి, ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? తనతో కూడా సింహాసనం మీద కూర్చోబెడతాడంట. ఈ లోకాన్ని ముగించిన తర్వాత మన జీవితంలో మన ఆత్మలు ఆయనతో పాటు పరలోక సింహాసనం మీద కూర్చుండబెడతానంట అన్నాడు. ఏమంటే ఇన్ని మేళ్ళు మన కొరకు ఆయన దాచిపెట్టినప్పుడు ఇవి ఎరిగి నాకు వద్దులే అంటే ఎవరేం చేస్తాం? మనం ఏం చేయలేం. ప్రభువుని అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి మేళ్ళు ఇదిగో ఇన్ని ఉన్నాయి, ఇదిగో ఇంతమంది తమ జీవితాల్లో తమ అనుభవాల్లో గమనించారు, చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఈ మేళ్ళు ఆయన అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనం విన్నప్పుడు మన స్పందన ఎలాగ ఉంటుంది? మనం ఎలాగ స్పందిస్తూ ఉన్నాం? ఈ మేళ్ళని సంపాదించుకోవాలని ఆశలు ఉన్నాయా మనకి? ఈ రక్షకుడిని నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను, ఆయన నాతో సహవాసం చేయడాన్ని బట్టి నా బ్రతుకు మారిపోతుంది, నా కుటుంబంలో సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది, నా బిడ్డలు చక్కగా సెటిల్ అవుతారు, నాకున్న పరిస్థితులన్నీ ఆయన మార్చబోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ సృష్టికర్త ఆయన, ఈ సృష్టి మొత్తం ఆయన తన నోటి మాటతో చేసినవాడు కాబట్టి మన జీవితంలో ఉండే ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు చాలిన దేవుడిగా ఉండబోతా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాం చివరిగా. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చాలా గొప్ప మాట ఇక్కడ ప్రసంగి రాస్తా ఉన్నాడు. 7వ వచనంలో, మన్నైనది వెనుకట వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఏం రాస్తా ఉన్నాడు ప్రసంగి? మన్నైనది వెనుకట వల్లనే మరల భూమికి చేరు. నీ శరీరము మంటిలోంచి తీయబడింది. ఒకవేళ మనకున్న ఆచారాన్ని బట్టి అది
పూడ్చివేయబడవచ్చు, కాల్చివేయబడవచ్చు, మంటిలో కలిసిపోద్ది. కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అయితే దేవుని దగ్గరికి వెళ్ళే స్థితి ఈ లోకంలో మనం ప్రాణం ఉండగానే సంపాదించుకోవాలి. మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మనం చేయాలి. ఎలాగ ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన పాపములన్నీ క్షమించి ఆత్మకి నిత్యమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తా ఉన్నాడు. ఆ స్కూల్లో పనిచేసిన మాస్టర్ గారు తన జీవితాన్ని ఎంతో భ్రష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు ఆయన ఆత్మని దేవుడు శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యవనస్తుడు తన జీవితం ఆ మత్తు పదార్థాలకు బానిసైపోయి ఒక జంతువు కంటే హీనముగా బ్రతుకుతున్న వాడిని ఎప్పుడైతే ప్రభువును తన హృదయంలోనికి ఆహ్వానించాడో తన ఆత్మను దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం జరగబోతా ఉన్నది? ఈ శరీరం మట్టిలో కలిసిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉన్నది. దీనికోసమే కదండి మన దేశంలో యుగాల నుంచి మనుషులు తపస్సు చేస్తూ ఉన్నారు, సన్యాసులుగా మారిపోతూ ఉన్నారు, యోగా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మీ ఆత్మ నిరంతరము జీవించాలి అంటే, మీ ఆత్మ కంటినటువంటి కల్మషం తొలగించబడాలి అంటే, మీరు ఏ సత్యం కోసం అన్వేషిస్తున్నారో, ఏ మార్గం దొరికితే బాగుండని యుగములు మీరు ప్రయాసపడతా ఉన్నారో, ఇదిగో ఆ మార్గమును, ఆ సత్యాన్ని నేనే, నా ద్వారా మీ ఆత్మను నేను పరలోకానికి తీసుకొని వెళ్తాను. నిరంతరము శాశ్వతము జీవించేటువంటి భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉద్యోగ సభల్లో మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే మీ హృదయంలోనికి ఆయన స్వచ్ఛందంగా ఆహ్వానించకపోతే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయండి. మీరు నిద్రకు ఉపక్రమించడానికి ముందు ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభు, ఇదిగో మేము ఇలాగ విన్నాము, అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే నా హృదయంలోనికి మీరు ప్రవేశించి నా జీవితాన్ని మార్చండి. నాకు సంతోషం కావాలి, నెమ్మది కావాలి, కృంగిదల్లోంచి నేను బయటికి రావాలి, నా ఆత్మ శుద్ధీకరించబడాలి, నాకున్న శరీర సంబంధమైనటువంటి అస్వస్థత తొలగిపోవాలి, నేను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. మీరు చేయండి, నేను మిమ్మల్ని వెంబడిస్తాను. ఒక మాట ప్రార్థన చేయండి, మీరు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుడి కొద్ది మాట దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా? ఆ ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుని ఎలాగా దేవుడు తాకాడో, తాకినప్పుడు తన బంధకముల నుండి, తన వ్యసనములన్నిటి నుండి దేవుడు విడిపించినట్టు ఈరోజు నీవు నేను కలిగి ఉన్నటువంటి ప్రతి బంధకం ఏదైనప్పటికీ ఆ బంధకములన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభువే నిన్ను ఆ బంధకముల నుంచి విడిపించగలడని నువ్వు నమ్మినట్లయితే ఒక్కసారి అందరం లేచి నిలబడతామండి. అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకోనండి. ఎవరు అటు ఇటు చూడద్దు. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని వైపు చూద్దాం. నిజంగా కృప కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వే బంధకములో ఉన్నా సరే, ఏ పాపములో ఉన్నా సరే, ఆయన ఎదుగు వెళ్ళి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తే, తప్పకుండా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనకి విడుదల ఇస్తాడండి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడక దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని ప్రభువా నా కొరకు దీవించండి అయ్యా, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. అయ్యా నేను నీ యందు
భయభక్తులు కలిగి నీ కృప కొరకు వేడుకునే బిడ్డగా నన్ను చెయ్యండి ప్రభువా. నా తండ్రి, నీవు లేకపోతే నేను క్షణం కూడా బ్రతకలేనయ్యా. నీవుంటే నాకు చాలు ప్రభువా. ప్రార్థన చేద్దామా? ఏ విధమైనటువంటి బానిసత్వంలో నువ్వు బంధించబడి ఉన్నావు ఇప్పుడే విన్నాం. అది డ్రగ్స్ అయినా, గంజా అయినా, మందు అయినా, సిగరెట్లు అయినా, ఇక మరి ఏదైనా ప్రతి ఒక్క బంధకము నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన లాంటి దేవుడు ఇక నువ్వు ఎక్కడా లేడు. ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? Thank you.
చేద్దాం. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన లేకపోతే క్షణము కూడా మనం బ్రతకలేమని ఇదిగో ఆయన వాక్యము ద్వారా మాట్లాడాడు. నిజమేనండి, ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకుతుందని వాక్యంలో మనం ఎన్నో సందర్భాలను గుర్తు చేశారు. నీవు ఆయన వైపు చూస్తావా? ఆయన దగ్గరికి వస్తావా? ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా? ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ప్రసాద్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. అలా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దైవం అని కొందున కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో దైవదాసులో పెట్టుకుని విశ్వాసం ప్రభువా ఆయన ఉన్నప్పుడు నా తండ్రి తన విశ్వాసాన్ని బట్టి అయ్యా మరి యొక్క పచ్చివాయువు కలిగిన ఆ వ్యక్తిని మరి ఇంటికి అప్పుడు తీసి ప్రభువాకి ఎందుకు తీసినప్పుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు త్రోసివేయలేదు, తీసివేయలేదు నాయన. తన యొక్క పాపములను ప్రభువా తీసివేసినందుకు నీ స్తోత్రాలు నాయన. నా యొక్క పాపాలు, మాలో ఉన్నటువంటి ప్రభు దోషాలు, మాలో ఉన్నటువంటి ప్రభువ ఆ ప్రతి పాపాన్ని కడిగి వేస్తున్న తండ్రి, నీకు బిడ్డలుగా నీ యొక్క సొత్తుగా నాయన నీ రక్తం పోసి ప్రతి బిడ్డను కడిగి రక్తము ద్వారా నాయన విడుదల దయచేసి నీ సమాధానం దయచేయండి, నీ సన్నిధి దయచేయండి, నీ ఆత్మచేత నింపండి. ఏ కుటుంబంలో గలిబిలిగా ఉందో నాయనా, ఏ కుటుంబంలో సమాధానం లేదో నాయనా, సమాధాన పరిచే దేవుడు మీరు నాయనా. ఓ నీ సన్నిధిలో ప్రభా సమస్త కార్యాలు చేయగల దేవుడు అయ్యా. ఏ ఆశతో వచ్చారో, ఏ సమస్యల్లో వచ్చారో, ఏ ఇరుకుల్లో వచ్చారో, ఏ వ్యాధి బాధల్లో వచ్చారో ఆయన సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేసి నీ సమాధానం బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచాలి, నీ ఆత్మచేత నడిపించాలి, నీ కరుడుగల అసలు దయగల అసలు ప్రభు నీ బిడ్డలపై చాపి దీవించి బలపరచున్నాయి. మొదటి రోజే చక్కటి సందేశాన్ని, మొదటి రోజే ప్రభు నీ నామానికి మహిమకారంగా మీరు జరిపించుకున్న అందరూ బట్టి స్తోత్రాలు అయినా ఇదిగో చేరి కూడా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన, దీవించిన, బలపరచాలి. నీ కృపా సమాధానం సన్ని తోడుగా వచ్చారు. అలాగే ప్రభు వాటి బృందాన్ని బట్టి స్తోత్ర, దైవ సేవకులు బట్టి స్తోత్ర. ఈ సన్నిధిలో బలమైన పాత్రగా ఈ ప్రాంతంలో ప్రభు అయా మీ యొక్క సన్నిధి తోడుగా వచ్చి నీ కుమారుని బలపరిచి ధైర్యపరిచిన అయినా అన్ని విషయాలలో తోడుకోండి. పాస్టర్ గారు మన బిడ్డలు మన కుటుంబాన్ని నిడాలుగా దీవించి ఆశీర్వదించి ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నా తండ్రి ఇక ముందున్నటువంటి 2 రోజులు నీ నామ మహిమగా జరిపించి వాతావరణాన్ని సమస్త విశ్వాసాలను తీసుకొని నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిపించి దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకున్నాం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ అన్యోన్య సాహసము చేరి ఉన్న వరకును సంఘమునకును గ్రామమునకును దైవ సేవకులకును వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.